farmers are getting more and more desperate, and there are thousands of suicides of farmers because they can't cope with farming anymore. ఎందుకు లేరంటే వెనకటికి పెద్ద పెద్ద కాపుల దగ్గర జీతాలుండి కూలి పని చేసుకొని బతికిన వాళ్ళు వీళ్ళందరూ. అయితే ఇక అందరికి ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలు ఇట్లనే ఎక్కువ ఉన్నది. ఎక్కువ మట్టుకు 2 ఎకరాలు ఉంటది అందరికి, చాలా ఎక్కువ మట్టుకు. అయితే మేము ముందుగాల అది సంఘం చేయనప్పుడు ఎవరి చేనులలో వాళ్ళని చేసుకుంటుంటాం, కానీ అప్పుడు ఏం సంబంధం లేకుండా అన్నమాట. మాకు సంఘం అయింది అప్పుడు మేము చేనులు వాడేసుకుంటుంటిమి. పని ఉంటే వినా అప్పుడు గాసం కుండకుండే, బాగా పని ఉంటే వినా చేనులు పాడితే వాడేసి వినా సారోళ్ళు పిలుస్తున్నారు, కూలిస్తారు, ఆగిది 10 మీకు వస్తాయి గాసం. కానీ ఇక పని పెట్టుకొని మేము వేరే కూలికి పోతుంటాం. ఇది ఈయన పాడితే వాడుతుండే. ఆ దొంగలు చెప్పిన ముచ్చడుకు 5 మంది దొంగలైనా ఆ కళ్ళు సరే తాగి బాళవాతి దగ్గరకు వచ్చి పూలవాతి దగ్గరకు వచ్చి, అన్న దొంగలారా నేను బాళవాతిని కాను రా, నేను దాసి పూలవాతినన్నా, దాసి పూలవాతినా ఓ అన్న దొంగలారా, అన్నా నీకు దండం చేస్తా, ఇప్పటికైనా అప్పటికైనా ఉన్నదైనా, ఇప్పటికైనా పైసా చూస్తున్నారు, ఆలుగడ్డ లెక్క పెడుతున్నారు, చెరుకు పంట లెక్క పెడుతున్నారు, అక్కడ రూపాయలు చూస్తున్నారు, కొర్రాలు ఎక్కడ వాయరా. The industrial agriculture, which makes farmers completely enslaved by the kind of inputs that they have to bring continuously from outside, and being completely dictated by the outside market, and not being free to produce what they want and how they want, and always having to produce for somebody else the way they want, and finally having to be dictated by the prices of the outside market. I think that has completely impoverished them. అయితే అట్లా చేసుకుంటూ మేము ఉండట్లేమైంది, సంఘం వచ్చిందనమాట. ఇప్పుడు ఈ సంఘం పెట్టి 20 ఏళ్ల సంది సంఘం పెట్టింది సంది. ఈ సంస్థలన్నీ కలిసి ఇట్లా గవర్నమెంట్ తో పోరాటం చేసుడుకు కొంచెం గవర్నమెంట్ తో కూడా కొన్ని భూములు పంచటం చేసిండ్రు. గౌటాను, సిలింగు, ఏసీ కార్పొరేషన్ ఇట్లా ఇష్టపోతున్నారు కదా. దాన్ని ఎక్కువ ధైర్యం చేసుకొని, ఇప్పటి మగపిల్లలు ధైర్యం చేసుకొని కాపులను వదిలిపెట్టి, కాపుల పని ఇడిచిపెట్టి బోర్వెల్ వేస్తారు. ఒట్టి వర్షం పడితేనే పంట పండుతుంది. ఏం లేదు, బోర్వెల్ లేదు, ఏం లేదు. అక్కడ ఇడియ తీసేటి సాలు అది పేపర్ ఇలకారు వచ్చి వినా ఇట్లా అన్ని దించుకొని పోయి వినా అంత మంచిగా ఉన్నది. అమ్మ నీకేం కావాలి అడుగు అంటే నేనేమన్నా నాకు నీళ్ళు లేస్తారు ఒక బోరేపి అని చెప్పిన. అంటే చేస్తామని పోయిన అక్క మంచిగా ఒక 6 నెలలన్నా దీనిలో వండిన పంట 30 కుటుంబాలు బతికిపోతున్నారు. మళ్ళీ పక్కల కూడా ఇంట్లో పనికి వస్తారు. మేమే చేసుకొనుకుంటే వేరే వాళ్ళు కూడా వచ్చి కూలి చేసుకొని వాళ్ళు కూడా కొనుక్కొని తినడానికి తిండి గింజలు బాగా శాంక్షన్ చేస్తామంటే వల్లమన్నాం గవర్నమెంట్ తో. 5 బాగా శాంక్షన్ చేసిండ్రు ఇంతకు. అయితే వద్దు, తినే పంటలు పెట్టుకొని మేము పైసరీలో పడతాము
అని 5 బావులు వచ్చి కలెక్టర్ వాళ్ళు వచ్చి కూనాలు వేస్తే కూడా మేము క్యాన్సిల్ చేసుకున్నాం. కానీ వెళ్ళలేము. తినే పంటలు ఇవన్నీ మునిగిపోతుండే. ఇక ఒక తోట దొక్కుతుంటే అల్లం వేస్తుంటే ఏదో పైసల పంట పెట్టుకుంటాం కదా, అందుకనే పైసల పంట ఒప్పుకోలేము మేము. మాకు పైసలు వద్దు, మీ నీళ్ళు వద్దు, మేము ఇదే పంట పెట్టుకుంటాము. మాకు ఎప్పటికీ తాతల సంది వండే పంటలు, సత్యం పంటలు మా పిల్ల వేకలకు పుట్టకు అందుతాయి. ఇవి కొనాలంటే కొనలేము మేము పైస పెట్టి. మేము పైసలు తీసుకుపోవాలేమది, మళ్ళీ కొనాలేమది. మా చేల వండించుకుంటే మాకు తెలివి ఉంటుంది అని ఆ మాట మీద మేము బావులు కూడా క్యాన్సిల్ చేసుకున్నాం. ఇప్పుడు అదే లెక్క మీద అందరు తినే తిండి ఇక్కడ వండించుకొని ఇంకా వేరే పని అక్కడ చేసుకుంటున్నాం. How do we alleviate poverty? And poverty itself is a very complex phenomena. It's a very complex concept. Is it money that makes people non-poor? Is it food that makes them non-poor? What is it that makes non-poor? All the people that we are working with have small patches of land, maybe half a hectare or even less than that, but still they have small patches of land. But the problem was these lands are very unproductive, very poor lands, and therefore people don't have the ability to invest in the lands and produce enough. So we said we will try and help them improve the quality of their lands and start producing more. ఈ పిల్లెట్ల లెక్క ఇక ఈడ నాది ఉన్నది, ఆడ సమ్మమ్మది ఉన్నది, ఈడ ఇంకొక రంగమ్మది ఉన్నది, ఆడ పుణ్యమ్మది ఉన్నది. 35 సంచుల జొన్నలు అయినాయి. రాజు చేస్తే 40 అయిందా, 55, 65 అంటే కుసుమలు విన అట్లనైనాయి, శనిగలు విన అట్లనైనాయి. అది చేసేటాళ్ళకు మాకు ఒక 15 దినాలు 20 దినాలు ఇక్కడిని వండుకొనుడు ఇట్లా చాలా మంచిగా నడిచింది అన్నమాట. ఈ మిరప చెట్లు వెనకడ సంది వినా ఈ బయలు పంట వర్షము తోడముంటే వినా తట్టుకుంటాయి. ఈ మొగలు వేస్తాం ఈ చెట్లు మొగ సంది. ఇప్పుడు మిరపకాయలు అవుతాయి, నీళ్లు లేకుంటే వినా అవుతాయి. ఇది తెల్ల కుసుమ. ఈ శనగ పెట్టం దాడివే ఇంట్లోనే సాళ్ళు వేస్తాము. అయితే ఇది తెల్ల కుసుమ సాళ్ళు వేస్తే ఇది నూనెకి వస్తాయి. ఇంట్లో నల్ల అనుములు అనపసార్లు వేసినాం. అయితే ఈ అనపసార్లు ఈ నల్ల అనుములు గుడాలకు పనిచేస్తాయి. ఈ ఆవాల సారు ఎప్పటికి మనకు ప్రతి ఒక్క రోజు వినా తాల్పుకు పనిచేస్తాయి. నల్ల ఉలువలు ఇవి మన బాలవాడి పిల్లలకు కానీ మనకే కానీ గుడాలు వేసుకుంటాము, బుక్కుతాము. మళ్ళా ఎడ్లకు దానకు వినా వస్తాయి ఇవి. ప్రతి ఊర్లో కూడా ఇది చర్చించాలి. చర్చించినప్పుడు మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ పండియాలి, ఎక్కడ తీసుకుపోవాలి అనేది అది కూడా మాట్లాడాలి మనం. You see, every year we hold what we call a biodiversity festival. It's a month-long festival where we go from village to village. It's a kind of a traveling exhibition of seed diversity. But as a part of it, in every village we sit down and have a dialogue with all the farmers of the village. ఎందుకంటే ఇది సత్యం పంట అంటే ఇది గాలికి వండేడు పంట. అయితే ఇప్పుడు అక్కడ మనం నిన్న చూసినట్లు అది ఎర్ర భూమి, ఇది రేగడి భూమి. ఈ రేగడి భూమిలో పదను ఇట్లా పట్టుకుంటది అన్నమాట.
నీరు పట్టుకొని ఇప్పుడు ఈ మనసు ఉన్న చూడు, ఈ మనసుతోని దీనికి సెలవిస్తుంది అన్నమాట. అయితే ఇది గాలికి వండేది సత్యం పంట, ఎన్ను బయట పడుతుంది, అదే ఇత్తు ఉరుముతుంది, మళ్ళీ దొడ్డు ఇత్తులు ఇవి సైజు ఉన్నట్టు. దున్నినప్పుడు ఏమవుతుంది అంటే అది ఏమైపోతుంది, ఎరువైపోతుంది. ఎరువైపోయి మళ్ళీ తర్వాత దున్నేటప్పుడు కూడా మనకు అది లాభం ఇస్తుంది అన్నమాట. కాబట్టి మనం ఒకటే టైంలో ఈ రకాల కలిపి ఏదైతే రకాల పంటలు ఉన్నాయో ఈ పంటల రకాలు మనకు ఒకటే రకమైన పంట కాకుండా వేరే వేరే రకాల పంటలు మనం పెట్టుకుంటే మనకు పొలంకు చాలా మంచిది. ఇప్పుడు అదే ఒకవేళ ఇంకోటి కలిపి పంటలు పెట్టడం అంటే ఇప్పుడు కొన్ని పంటలు ఉన్నాయనుకోండి, కొన్ని పంటల యొక్క వేర్లు ఇప్పుడు ఏమవుతాయంటే కొన్ని పంటల యొక్క వేర్లు ఏమైపోతాయి, బలహీనం ఉంటాయి. ఈ పంట పోయి ఇప్పుడు ఉదాహరణ ఒక చెట్టు ఉంది అనుకోండి, ఇప్పుడు చెట్టు ఇది పొడవు చెట్టు ఉంది, ఇది ఉంది. ఇంకో చిన్నది ఒక పంట మనం పెట్టాము, ఏదన్నా ఒక పంట పెట్టాము, బాగా గాలి వస్తున్నది అనుకోండి, ఈ పంట ఏం చేస్తుంది, ఇది ఎక్కువ గాలులు అనేది దాని మీదకి రానట్టు ఈ పెద్ద చెట్టు ఏం చేస్తుంది, దీనికి రక్షిస్తుంది. ఒకదానికొక్కటి సంబంధం ఎట్లా అంటే ఇప్పుడు ఒక్క పంట మేము పెట్టుకుంటే ఈ వర్షాకాలం సరిగా లేకపోతే అక్కడనే పోతుంది, ఇక మా పని ఒట్టిదే. అయితే ఇప్పుడు ఇది 10 రకాలు కలిపి పెడితే ఏమవుతున్నది అంటే ఇంట్లో 4 సగం బయట నానవిన సగము వస్తాయి మా కానీ అట్లా కలిపి పెడుతున్నాం అన్నమాట. అందమైన వాడమ్మ వందరికి దేవుడమ్మ, కొండకు వెళ్ళిన హబ్బేమీ లేదు, కొండకు వెళ్ళిన హబ్బేమీ లేదు. అద్దకిల కన్ను ఉండే విత్తనం కానీ అక్కడ మూలకు జరిగింది. ఇప్పుడు ఏళ్లకి ఇట్లా మండీలు గింజలు పుడితే అందులో ఒక చెట్టేసి నూరి కూడా కట్టుకుంటారు. కంట్ల దుమ్ము పడితే రాత్రికి ఇది ఒక కవిసిత్తు వేసుకొని పండుకుంటే ఇదంతా దుమ్ము కడుకొచ్చి కన్ను మంచిగా చేస్తుంది. అట్లా మందులకు కూడా కొన్ని పంటలతో మేము పని చేసుకుంటాం అన్నట్టు. ఇప్పుడు ఈ ఆవాలు ఉన్నాయి, ఇగో కాల్పుకు వాడతాం, ఇవి కూడా చాలా మందులకు వాడతారు. చాలా మందుల కంటే ఇప్పుడు మేము గోరుగెట్టని అవుతుంది, జొన్న పెడితే ఈ చేతిలో ఏమన్నా గుచ్చుకపోయానుకో, ఈడ కుచ్చుకపోయినప్పుడు ఇది సీమ్ పోస్తుంది కదా, సీమ్ పోసినప్పుడు చేస్తే ఇది ఎలిగడ్డ ఇది వేసి నూరి దీన్ని కట్టుకుంటాం. ప్రతి ఒక్క దాని మీద కూర తెంపుకోవాలి 10 కంటే నేను ఎవరిని అడగా, నా ఇంటి వాళ్ళని అడగా, నేను చేనోళ్ళని అడగా. కళ్ళకు గల్ల పడితే చాలు తెంపుకొని పోతా వండి తింటాప్పుడే వాళ్ళకి తెలుస్తుంది ఇంటి వాళ్ళకి మీద. అట్లుంటది అనమాట. సొంత ధైర్యం ఎక్కువ ఉంటుంది వ్యవసాయం మీద. అవి అన్ని నెత్తిలో పెట్టుకుంటే చాలా రకాలతోటి రాస్తే మరి చాలా పెద్ద పుస్తకం ఉంది వ్యవసాయం మీద, కానీ మాకు చదువు రాక గుడ్డెలు దీన్ని రాసేటోళ్ళు లేరు. అయితే జర ఈ 12 రకాలు వేస్తే 12 రకాలు ఏనికి పెట్టుకుంటామంటే ఇట్లా అవిస, ఇట్లా లంక, అట్లా బటగాడి, సిరిశెనిగ, శనిగ, జొన్న రకాలు, ఈ రకాలన్నీ ఈ పురుగుల గురించే. మనం మందు కొట్టకుండా మనకు అన్ని పంటలు రావాలి, ఒక్క పంట బలం ఒక్క పంట. ఈ చెట్టును ఎందుకు పెట్టినామంటే శనగ మీదకి వస్తుంది పచ్చ పురుగు అనేది. అయితే ఇక్కడ తిన్న చూడు, ఇప్పుడు ఇగో ఒక్కొక్క ఆకు ఇట్లా ఈ రంధ్రాలు ఇగో ఇంత ఆకు తినేసినాయి చూడు ఒక్కొక్కటి. ఆ శనగ మీదకి తినే పురుగు ఈ ఆకు తిని బతుకుతుంది, దాన్ని చంపొద్దు, మందు కొట్టొద్దు. అయితే ఈ పంటతోనే ఆ పంట దక్కుతుంది అనేది మాకు తెలిసి ఈ అంటే దీనికి దంటకు ఇంకొకటి ఎక్కువ బలం తీసుకుంటది, దొడ్డుగుంటది, భూమిలో సత్వ కూడా ఎక్కువ తీసుకుంటది. ఇప్పుడు ఆకు తినడం వల్ల ఈ రకమైనటువంటి ఆకు తింటున్నది కాబట్టి ఎటువంటి మందు కొట్టాలి?
ఆ పంటకు ఎటువంటి రకమైన మందు కొడితే ఇది రక్షిస్తుంది. కాబట్టి మొదట ఏం చేస్తారంటే పంటకు వచ్చేటటువంటి మందులను మనం రసాయనిక మందులు కాకుండా మనం ఏదైతే మన అందుబాటులో వేప కషాయం ఉన్నది, ఇప్పుడు వేప కషాయంను ఆ యొక్క కొట్టడము. ఇప్పుడు చీమలు అవి ఉన్నాయనుకో, చీమలు అవి ఉంటే దాంతో బెల్లం వేస్తే ఆ చీమలను ఒక దగ్గరికి వస్తాయి. కరెక్టా లేదా? అది సిస్టమ్ చెప్పడం. Once this land started becoming better, they started putting more and more crops. This is the tradition of this area. There is a huge tradition of biodiversity, and the poor also started picking up the tradition, so the biodiversity increased on the land. Consequently, the kind of food, the quality of food that came into their kitchen also improved. Instead of one food, they ate dozens of different kinds of foods. Therefore, their health became much better, their nutrition became much better. ఇక తాయిదాల పొంటి తాయిదాలు ఏమిటికి వస్తాయి? తాయిదాలు అంబలికి వస్తాయి, మళ్ళా రొట్టెలకు వస్తాయి, అన్నిటికి బలం పేయి. కానీ ఇవి తాయిదాలు పెట్టుకున్నా పండుగకు పోలే. ఈ పిఆర్ఏ ముఖ్యం అంటే ఈ పిఆర్ఏలో మాకు ఒక్కరి లెక్క ఒకరం తెలుసుకుంటాం అన్నమాట. ఎట్లా అంటే ఒక ఇత్తనం ఉన్నదంటే ఒకరి దగ్గర 10 రకాలు ఉన్నాయి, ఇంకా 2 రకాలు తక్కువ ఉన్నాయంటే ఆమె కూడా 2 రకాలు అయ్యి ఆమె దగ్గర ఎక్కువ నా దగ్గర తక్కువ అనుకుంటది. ఒక 20 రకాలు ఉన్నామే, ఇంకా 2 రకాలు తక్కువ ఉన్నాయేమో అనుకుంటుంది. ఒక్కరిదొక్కరు నేర్చుకుంటారు అనమాట ఇతనం కాడ కూడా. అట్లనే భూమి కూడా ఆమె 1 ఎకరం ఉన్నది, నాతో ఇంకా 2 ఎకరాలు ఉన్న ఆమె దగ్గర నేను 1 ఎకరా ఆమె అయితే నేను ఇంకొక ఎకర సంపాదించుకుందాం అనేది కూడా వాళ్ళకి లోపల అనిపిస్తుంది. ఒక ఆమె అసలే ఇతనం మెత్తేనికి సుధరాయించిన ఆమె ఉంటది. వాళ్ళు అన్నిగానే విత్తనాలు దాచిపెట్టుకుంటున్నారు, ఇంట్లో వాళ్ళకి ఆకలికి వస్తున్నాయి, నేను కూడా మెత్తేసుకుందాం అనేది ఆమెకు కూడా వస్తుంది, వ్యవసాయం లేని ఆమెకు కూడా. అట్లా అన్ని రకాలతో వాళ్ళకు ముఖ్యం అనిపించి ఇది పెట్టుకుంటే అందరం కలిసి ఒక్కటే చేసుకుంటేనే ఇది ఒకరికి తెలుస్తుంది అనేది చాలా వాళ్ళకు లోపల అనిపించి చేసుకుంటున్నాం. ఒకటి మేం చేసుకున్నది కాకనే ఇతనాల తెలివి ఇంకా బయట వాళ్ళకి విని చూపెట్టాలి. ఇంకోటి ఏంటిదంటే ఇట్లా అసంటిది మేము వీళ్ళు పెద్ద మనుషులందరూ చనిపోతారు, ఒకవేళ పోతారు, వీళ్ళు వెళ్ళిపోయినా కానీ ఇటువంటిది ఉంటే మా అసంటి చిన్న చిన్నలకు కూడా ఈ వ్యవసాయము మా అమ్మలు ఇటువంటి భూములలో ఈ విత్తనాలు పెడుతుండ్రి. ఇట్లా అసంటి చిన్న చిన్నలకు కూడా ఇది చూసుకొని చదువుకొని కూడా ఈ భూములలో ఈ పంటలు పెడతారు. ఇది ఇట్లా అసంటి వ్యవసాయం చేసిండ్రు, ఇది భూమికి మంచిది, పశువులకు మంచిది అనేది ఉద్దేశం కొద్దీ ఇవన్నీ కాపాడరు. కాబట్టి వాళ్ళు కూడా చూసుకొని ఇట్లా నేర్చుకోవడానికి కూడా ఇది ఆస్కారం ఉంటుంది అన్నట్లా. ఇత్తనాల బ్యాంక్ అంటే పాత ఇత్తనాల దగ్గర ఉంది బ్యాంకు, కానీ వర్షాకాలం కాక ఈ ఏడు పంటలు కాలేదు, కొర్రలు కాలేదు. ఈ ఏడు వీడికి 2 ఏళ్ళ నాటి కొర్రలు ఉన్నాయి, కానీ 2 ఏళ్ళ సంది పంటలు కాకొచ్చినాయి. మాకు పక్కలకు ఇవ్వాలంటే కూడా ఇత్తనాలు కూడా నేను ఇస్తున్నా. ఈ పంటలది మాకు చాలా మంచిగా గనపడుతున్నది, ఇంటి నిండా ధాన్యం గనపడుతున్నది. ఈ వ్యవసాయంలో మాకు చాలా మేలు గనపడుతున్నది. దానికి మాకు మంచిగా కనబడుతుందని ఈ వీడియోస్లో కూడా మేము ఎంత నెంబర్కున్నాం కదా. కానీ
ఎందుకంటే ఆడపిల్లలది చాలా పని ఎక్కువ ఉంటుంది సార్. ఎందుకంటే ఇక్కడ ఈ భూమికి సరిపోయే ఇత్తనాలు కావాలి. అట్లా ఈ ఇత్తనాలకు ఓపిటోళ్ళు ఆడపిల్లలు. ఈ ఇత్తనాలు ఈ చేల ఎదబెట్టేటప్పుడు వీళ్ళదే పని ఎక్కువ ఉంటుంది. అవి ఇక్కడ వీళ్ళకు ఈ ఇత్తనాల మీద ఎక్కువ కాయసి ఉంటుంది. వీళ్ళదే పని. వ్యవసాయంలో మొగోళ్ళది చారాని ఉంటే ఆడపిల్లది బారాని ఉంటుంది. అనలేదు సార్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ సంఘంలో మాట్లాడుతున్నాం కదా, ఈడాడ అంత మాట్లాడుకు వాళ్ళకు జర తెలివి వచ్చినట్లు. అప్పుడు సురు చేపట్టల వీళ్ళదేమది, వీళ్ళు ఆడోళ్ళు అంత ఆడోళ్ళ మాటను ఆడతారు. ఈ సంఘంలో ఆడోళ్ళకి పెద్దగా చేస్తారు. ఆనందమైనట్టుగా వెళ్ళొక టైంలో సాల్ వరకు వెళ్ళొక టైంలో చక్కని వెళ్ళొక రథాలు తీర్చబట్టి వెళ్ళొక దుర్గాపతి ఆనందమైనట్టుగా చక్కని నా తల్లి నిజేనికి రాను కదా. ఆనందమైనట్టుగా వెళ్ళొక దుర్గాపతి ఆనందమైనట్టుగా మధ్య ఒక శాంతి రావు చక్కని నా తల్లి. ఎక్కడి దేశము ఎక్కడి రాజ్యము ఆ ఆధారం ఎత్తకబడాలి రథాలకు సంతోషం. ఇప్పుడు ఆడకులం మగ కులం అనేది రెండే కులాలు దున్నెల. ఆ రెండు కులాలను కూడా ఆవరించేది తల్లే. ఆడపిల్లని కానీ తల్లే, మగపిల్లగాని కానీ తల్లే. కానీ కొన్ని కష్టాలను, కొన్ని సంసారాలను ఈ రెండు కులాలలో కూడా చాలా రకరకాల ఒత్తిళ్ళు వచ్చిందన్న కానీ ఎక్కువ భారంతోనే ఆవరించేది తల్లి. అవేంటి అంటే ఇప్పుడు ఏదన్నా పంట తీసి మేము ఇత్తనం వేస్తే ఏ పంట కూడా దాసుకోదు. భూమిలో వేస్తాం చూడు, వేసింది మనసులం తిన్నది అది మరణమైపోతుంది. ఇప్పుడు నేల తల్లి కూడా తినే తిండిని మనకి ఇస్తున్నది కాబట్టి మొత్తం సమస్త కుటుంబం ఆ మనుషులను కాకుండా జీవజంతువుల కాడికి వెళ్ళి ఎన్నో రకాల మొత్తము కాపాడుతున్నది కాబట్టి భూతల్లి పెద్దది. మనుషులందరూ జీవించేది భూతల్లి. వాళ్ళు ఇక్కడ మీటింగ్కి వస్తారు అన్నమాట, వారంకి ఒకసారి అట్లా వచ్చినప్పుడు దాంట్లో కొన్ని మాటలు ఆడిండ్రు అన్నమాట. ఏంటిదంటే మనదే ఇట్లా వీడి ఉండాలి, మనది రెడీ ఉండాలి, మనకు ఏది అందుబాటులో ఉండదు, బయట వాళ్ళని పిలిస్తే వాళ్ళకి వస్తారు వాళ్ళు రారు. It is important for poor to have their own media and not depend upon the large media where they will never have a place. So that's why they do it. The second point is, all right, the women are not literate, but they have such an amount of knowledge in them which is bursting to be heard, bursting to be understood. ఈ పసుపు పచ్చడిలో పసుపు పచ్చడి ఇంకొక చూసి యాక్సెస్ పెట్టు మనకి. When we started here 20 years ago,
there was quite a lot of poverty. And I think today you don't find that kind of a poverty. But I think more than the issue of poverty, the kind of inner change that have come in the women is remarkable. I think if you look at these women today, they are symbols of self-confidence. And that is one of the most important elements. And if you ask me, how has this come about? Maybe several things have contributed: being together, being organized, being able to talk to each other, being part of their sangams. Everything has contributed. But for me, one very important thing is their ability to be sovereign in their food and seed. And so today, in no Sangam house you can find hunger. There is food. There is food all the time. And this is good food. This is ecologically produced food. Most of this food comes from their own farms and their own communities. And this availability of food, this independence over their food, this sovereignty over their food is one of the things that has been able to bring this enormous confidence in them, and resultantly the kind of courage, the kind of self-respect, the kind of status that they have gained in the community. And this, I think, is the most signal change that I have been able to observe. Fortunately, we have not handed over the future of this country just to scientists and economists. It has to come back to farmers. It will come back to farmers. When it does, it is the ecological farming that will rule us. మేము భూతాలను కూడా కాపాడుతున్నాం. భూతాలకు చాలా మేము ఇల్లు ఇవ్వాలి, ఎప్పుడేం పంట పెట్టాలి, ఎప్పుడు బలం ఇవ్వాలి, ఏం చేస్తే కాలిపోతుంది అనేది కూడా గుర్తుపడుతున్నాం. ఇప్పుడు చదువులా మాకు తేడా, వ్యవసాయం చేసేటోళ్లకు చదివిన వాళ్ళకి అదే ఒక జగడ నడిచింది దానికి. ఇప్పుడు కాలబెట్టే లెక్కలేమో వాళ్ళే వస్తున్నాయి ఎదురు మాకు. మేమేమో నిజంగా మేము ఆ భూతాలకి ఇచ్చేది భూతాలకి ఇచ్చి మిగిలింది మనం తినేది మన ధర్మం అనేది మాకు అర్థమైంది ఉన్నది, మా తెలివి ఉన్నది. అది ఆ తెలివిని వాళ్ళకు మాకు కలవక కొంచెం గడబడ అవుతున్నది. ఇక మంచి వ్యవసాయంలో మంచిగా ఉన్నదని నాకు తెలుసు. వ్యవసాయం ముందట పెద్దది యాది లేదు, ఎవరికి దేనాస్థానము మనం పెడతాం, ఇక వటు అని రాసికొచ్చి ఇట్లా పెడతా కరగంతే అని ఆడుకోనం. ఇది రెండు ఉన్నాయి. ఇది చాలా పెద్దతనం ఉన్నది. కొంతమంది అంటారు ఇది